హలో అండి అందరికీ. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనకి వెళ్ళారు. గుంటూరు పర్యటనకి వెళ్ళిన సందర్భంగా ఆయనకి ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించలేదన్నమాట. ఆయనకి సెక్యూరిటీ కల్పించకపోవడానికి కారణం ఏంటి అంటే, ఆయన ఈసీ పర్మిషన్ ఇవ్వకపోయినా పర్యటనకి వెళ్ళారు కాబట్టి మాకేం బాధ్యత లేదన్నట్లుగా పోలీసులు అయితే ఆ యొక్క విషయంలో మా యొక్క తప్పేమీ లేదని తేల్చి చెప్పారనమాట. అయితే దీని మీద వైసీపీ పార్టీ కొన్ని సంచలనమైన ఆరోపణలు అయితే చేస్తూ ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం సెక్యూరిటీ లేకుండా చేసి జగన్మోహన్ రెడ్డిని ఒక రకంగా ప్రజల్లోకి వదిలేయటం వల్ల కొంతమంది ఆయన వ్యతిరేకులు ఆయన్ని చంపే విధంగా ప్రోత్సహిస్తుంది అని చెప్పేసి వైసీపీకి సంబంధించిన కీలక నాయకులు అలాగే అభిమానులు కూడా అదే ఆరోపిస్తున్నారు. ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడుకి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ, అలాగే లోకేష్కి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క ఇష్యూలో వాళ్ళకి సెక్యూరిటీ కల్పించారు ప్రభుత్వం తరఫున. కానీ ఉన్న ఏకైక ఒక ప్రతిపక్ష నేత ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు మాకేం సంబంధం లేదు, పర్మిషన్ లేదు అని చెప్పేసి పోలీసులు అలా వదిలేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి మీద కొంతమంది దుండగులు దాడి చేసే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అని చెప్పేసి వైసీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఇష్యూ మీద గవర్నర్ని కలవటం, అంటే గవర్నర్ కలిసి జగన్మోహన్ రెడ్డి యొక్క భద్రత మీద గవర్నర్కి ఫిర్యాదు చేసి ప్రభుత్వం చేత ఎలా అయినా సెక్యూరిటీ కల్పించాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు కాబట్టి ప్రజల్లో నుంచి ఎవరో కొంతమంది వ్యతిరేకులు ఆయన్ని మర్డర్ చేస్తే పరిస్థితి ఏంది అని చెప్పేసి వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం రాష్ట్రానికి ఉన్న ఒకే ఒక్క ప్రతిపక్ష నేత కాబట్టి ఆ వ్యక్తికి కూడా సెక్యూరిటీ కల్పించకపోతే ఎలా అని చెప్పేసి కొంతమంది వైసీపీ కీలక నేతలు గవర్నర్కి కలుస్తారు అని చెప్పేసి మనకైతే వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఈ యొక్క ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ కల్పించాలి. ఎందుకంటే గతంలో మీరున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈవెన్ మాజీ ఎమ్మెల్యే కూడా కాదు, అర్థమైందా? అయినా కానీ ఆయనకి సెక్యూరిటీ కల్పించారు. లోకేష్ గారు కూడా సెక్యూరిటీ కల్పించారు ఆయన పాదయాత్ర చేస్తున్న సందర్భంగా. మరి ప్రభుత్వం ఒక ప్రతిపక్ష నేత వెళ్తున్నప్పుడు మినిమం పోలీసుల బాధ్యత ఉంటుంది కదా. ఒకవేళ లాండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయితే ప్రభుత్వం కిందకే వస్తుంది. ఎందుకంటే అక్కడికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినా కానీ ఆ తొక్కిసే లాట్లను హ్యాండిల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాందే, పోలీసులదే. ఎందుకంటే లాండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత వాళ్ళదే. మరి అలాంటప్పుడు వాళ్ళే ఈ సెక్యూరిటీని గాలికి వదిలేస్తే మరి జగన్మోహన్ రెడ్డికి ఏదైనా అయితే రాష్ట్రంలో శాంతి భద్రతా సమస్య ఉత్పన్నం అవడానికి అవకాశం ఉంటుంది కదా. మరి ఈ విధంగా ప్రభుత్వ నేతలు డీజీపీ గారు కానీ ఎందుకు ఆలోచించట్లేదు? జగన్మోహన్ రెడ్డి ఉన్న ఏకైక ప్రతిపక్ష నాయకుడికి ఎందుకు సెక్యూరిటీ కల్పించట్లేదు అని చెప్పేసి ఒక వాదన అయితే వినిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఆయన ఉన్నప్పుడు కూడా సెక్యూరిటీ కల్పించారు కదా ప్రతిపక్ష నాయకులకి, ఇప్పుడు కూడా కల్పించాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఒకవేళ సెక్యూరిటీ కల్పించకపోతే కొంతమంది ఎవరైనా దుండగులు జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసి కత్తులతో కానీ ఏదైనా విధంగా దాడి చేస్తే ఆయన ప్రాణాలకి ప్రమాదం ఉంది అని చెప్పేసి వైసీపీ నేతలు గవర్నర్కి ఫిర్యాదు చేస్తున్నారు. ఇదే విషయంలో జగన్మోహన్ రెడ్డి పర్యటనకి కట్టుదిట్టంగా ప్రభుత్వం పోలీసులు రక్షణ కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.